మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను గురువారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సందర్శించారు. మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్, కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను మాజీ ఎమ్మెల్యే దంపతులు గురువారం సందర్శించారు. మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాలలో నీటి వసతి కావాలని, మిషన్ భగీరథ నీళ్లు ఎక్కువగా సరఫరా చేయాలని అధికారులను కోరారు. దాదాపు 1000 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో కరెంటు తీగలు వేలాడుతున్నాయని, సరైన స్విచ్ బోర్డులు లేవు, ట్యాపులు పోయి నీరు వృధాగా పోతుందన్నారు. అనంతరం కొరికిశాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డైట్ మెనూ ఉంది కానీ మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ఈ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి బాలికలకు అవసరమైన నాప్కిన్ స్టాండ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పిల్లలకు సరిపోయినటువంటి భోజనం ఇవ్వడం లేదు. కర్రీస్ కూడా ఈరోజు ఏ మెనూ అయితే ఇవ్వాలో ఆ మెనూ ప్రకారం ఇవ్వకుండా ఏదో జస్ట్ నామినల్గా ఇంత పప్పు, ఇంత ఉల్లిగడ్డలతో పులుసులాగా పెట్టిస్తూ ఉన్నారు. దానివల్ల పిల్లలు చాలా తక్కువ కూర కలుపుకొని తినాల్సిన పరిస్థితి ఉంది, లేని వాళ్ళు పడేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఫుడ్ విషయంలో మరి సరిగ్గా పెడతలేరని కనబడుతుంది. వెజిటేబుల్స్ కూడా సరిగ్గా లేవు. ఈరోజు రావాల్సినటువంటి కూరగాయలు కూడా సప్లై చేయలేదు. ఇచ్చేటువంటి పెరుగు కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇక్కడ ఎవరో కలెక్టర్ గారు కూడా ఈ హాస్టల్కి ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది. కానీ వారు కూడా ఏదో వచ్చి చూసిపోయినాం అనేది కాకుండా ఇక్కడ భోజనం ఎట్లుంది, ఇక్కడ వసతులు ఎట్లున్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవి రెండు కూడా మరి కనబడ్డటువంటి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టినా సరి అయినటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది. నిన్ననే మరి జోగులాంబ జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కి కలెక్టర్ గారు కలిసేదానికి వెళ్ళిందంటే సమస్యలు ఎంత తీవ్రంగానే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా చాలా స్కూల్స్లలో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నాయి. మరి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి అన్ని తక్షణమే వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి అనే అవసరం ఉందని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాం.